యొక్క సమయాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకుందాం. చిన్న ప్రార్థనతో ఆరంభించుకుందాం. మహాపరిషుద్ధ మా ప్రేమ తండ్రి, మా గొప్ప రాజా, ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన మేము ఈ యొక్క సన్నిధిలో కూడి వచ్చుంటుండగా ఈ యొక్క వర్తమానం వినిటుండగా నన్ను ఈ యొక్క శిరవచాటు మొదలుపరుచుకొని మీరు మాకు కావాల్సిన వర్తమానం దయచేయమని మా ప్రభువును యేసుక్రీస్తునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కొంతమంది నేను చూశాను ఇంతకుముందు వచ్చినప్పుడు, మరి కొంతమంది కొత్త వాళ్ళు, చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఏదైనప్పటికీ క్రిస్మస్ మాసం అనేసరికి క్రిస్టియన్స్ వీళ్ళ మీద ఏముంటాయి? స్టార్స్ ఉంటాయి, రైట్? స్టార్స్ ఎందుకు ఉంటాయని అడిగారు ఎప్పుడన్నా? నేను కొంతమంది హిందూ ఫ్రెండ్స్ కూడా చూస్తూ ఉన్నాను. స్టార్స్ ఎప్పుడైనా ఆలోచించారు ఎందుకు స్టార్ పెట్టారు? మేమంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు అన్ని పండుగలు, మన తెలుగు పండుగలు అన్నీ తెలుసు, కొత్తగా చాలా తెలుసు. క్రిస్మస్ ఎందుకు ఆ యొక్క స్టార్ పెట్టాల్సి వచ్చింది అంటే, దేవుడు ఈ యొక్క లోకాన్ని సృష్టించినప్పుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని ఒక సైన్స్గా అంటే సూచనలుగా పెట్టాడు, రైట్? సూచనలుగా పెట్టాడు. అది ఆ యొక్క సృష్టికర్త కోసం పెట్టుకున్నాడు. మనం ఈ యొక్క మరి ఈ సంఘం, ఈ చర్చ ఆరంభంలోకి వచ్చాయి కదా, వచ్చి కూర్చున్నాం. ఇక్కడ లైట్స్ లేకపోతే ఎలా ఉంటుంది? అంతా చీకట్లు ఉంటుంది. కాబట్టి ఏం చేసాం? లైట్స్ పెట్టాం. ఇది మన సంఘం కొరకు. దేవుడు కూడా ఈ లోకం అంతటి కోసం సూర్యుడిని పగలు ఏలడానికి, రాత్రిపూట చంద్రుడిని, నక్షత్రాన్ని కొన్ని సూచనల కోసం పెట్టాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. కొత్త సమయం నేను ఎక్కువ టైం తీసుకోవాలి, కానీ కొంచెం నేను క్లుప్తంగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. కానీ మంచి స్టోరీ, ఓకే? సో యేసుక్రీస్తు విషయంలో అందరూ యేసు అనేటువంటి మాట, యేసుక్రీస్తు అనే మాట విని ఉంటారు. సో మనలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంది కదా, ఉందా? ఆధార్ కార్డు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయనట్టు, లేని వాళ్ళు ఆధార్ కార్డు లేదంటే ఉందా? ఫారినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉండదేమో. ఫారినర్స్కి సరే, బయట విదేశీయులు అనుకోండి, వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, కానీ వాళ్ళకి పుట్టిన దినం అంటూ ఉంది కదా, రైట్? ప్రతి ఒక్కరికి పుట్టిన దినం అంటూ ఉంది. సో ఈ పుట్టిన దినం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారయ్యా అంటే, యేసుక్రీస్తు గురించే చెప్తున్నారు. మీకు పుట్టినదినం ఉందా? పుట్టినదినం ఉంటే మీరేం చెప్తున్నారంటే యేసుక్రీస్తు గురించే ప్రకటిస్తూ ఉన్నారు. మీరు ప్రకటించకపోయినా, మీరు చెప్పకపోయినా, ఒక నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాబు? నీది మీకు చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి. 1985. ఏ మంత్? డేట్ జూన్ 6. సో 1985 జూన్ 6వ తారీఖు అని బ్రదర్ చెప్తున్నాడు తన డేట్ ఆఫ్ బర్త్. అంటే ఏంటి అర్థం? అర్థం ఏంటి? ఆ రోజు ఆయన పుట్టారు, కానీ అసలు అది కాదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత 1985 సంవత్సరాలకి ఆయన పుట్టాడు. జూన్ 6వ తారీఖున, 6 నెలలు 6వ తారీఖున పుట్టాడు. అది ఆయన చెప్పేది. ఈరోజు డేట్ ఎంత? 2023 డిసెంబర్ 17వ తారీఖు. అంటే యేసుక్రీస్తు వచ్చి 2023 సంవత్సరాలు అయ్యింది, 12 మాసముల 17 దినాలు అయ్యిందని చెప్తున్నారు మీరు. టైం కూడా ఎంత అయింది? ఇంకా ఆ టైం కూడా లెక్కేసుకోండి. 7:55. సో 7:55 నిమిషాలు అయిందన్నమాట. అంటే 2023 సంవత్సరాల 12 నెలల 17 రోజుల 7 గంటల 55 నిమిషాలు అయిందన్నమాట దాదాపుగా. యేసుక్రీస్తు వచ్చి ప్రతి క్షణము, ప్రతి దినము మనము ఆయనను బట్టి మన చరిత్ర అంతా రాయబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. ఇంత గొప్ప వ్యక్తి ఈయన ఎవరు మనం తెలుసుకోకపోతే ఈ లోకంలో నుంచి మనం వెళ్ళేప్పుడు ఏమి తీసుకెళ్ళలేం. ఎన్ని సంపాదించుకున్నా లాస్ట్కి ఎక్కడికి వెళ్ళాలి? అందరం ఎక్కడికి వెళ్ళాలి?
ఎక్కడికి వెళ్తాం అందరం? 2 స్థలాలు ఉన్నాయి. మొదటగా మన బాడీని ఎక్కడ పెడతారు? భూమిలో పెడతారు. సో మనల్ని మోయడానికి ఆ నలుగురు కావాలి. తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. స్వర్గమా లేదంట నరకమా? సో అందుకనే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన స్వర్గం నుండి, పరలోకం నుండి శరీరధారిగా ఈ లోకానికి ఆయన ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో బెత్లెహేము అనేటువంటి గ్రామంలో ఆయన శరీరధారిగా వచ్చాడు. హల్లెలూయా. ఆయన రావడానికి ముందు కొన్ని వందలు వేల సంవత్సరాల నుంచి ప్రవక్తల ద్వారా చెప్తా ఉన్నాడు, ఇదిగో దేవుని యొక్క కుమారుడు తానే రానైనాడు ఈ లోకానికి శరీరధారిగా, తానే ఒక సూచన చేయనైనాడు అని చెప్పేసని ఈ యొక్క గ్రంథము ఏదైతే ఉందో బైబిల్ గ్రంథము ఇందులో చెప్పాడు. కొన్ని వందలు వేల సంవత్సరాల ముందు. ఇప్పుడు మనకు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ వచ్చినాయి కదా. ఒకవేళ ఎవరికైనా పిల్లలు కానట్లయితే ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఆ యొక్క ఫర్టిలిటీ సెంటర్లో వాళ్ళు ఆ బేబీ, సో దాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తారు, అమ్మ మీకు పిల్లలు అవుతారు, లేదంటే మీరు ఫలానా మెడిసిన్స్ వాడాలి, ఇంత టైం పడుతుంది, 1 year 2 year కావచ్చు కాకపోవచ్చు అని. రైట్. ఇప్పుడు ఇంకా ఏం చేస్తారు, జెండర్ రివీల్ కూడా చేస్తారు. అంటే పుట్టబోయేటువంటి పాపనా బాబా అని కూడా చెప్తున్నారు. ఈ పుట్టబోయేటువంటి పాప బాబా అనే సంగతి మీరు 100 సంవత్సరాల క్రితం చూస్తే ఎవరు తెలియదు. రైట్. కానీ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు రావడానికి ముందు, అంటే దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం, 4000 అంటే 4 గంటల ముందు కాదు, 40 ఏళ్ళు ముందు కాదు, 4 ఏళ్ళు ముందు కాదు, 400 సంవత్సరాల ముందు కాదు, 4000, 4000 years. గుర్తు పెట్టుకోండి, 4000 years ఇస్ నథింగ్. మన తాత ఎవడో తెలియదు, మన ముత్తాత ఎవడో తెలియదు, అసలు మనం ఏమో తెలియదు. 4000 years బ్యాక్ యేసుక్రీస్తు రానయ్యాడు అని చెప్పేసి అని స్పష్టంగా బైబిల్లో రాయబడింది. దట్స్ ద రీజన్ వి సెలబ్రేట్ క్రిస్మస్. ఆ యొక్క సృష్టికర్త తన యొక్క శరీరంలో ఏదైతే తన యొక్క స్వరూపంలో తన యొక్క పోలికలో మానవుడు తయారు చేసుకున్నాడంట. ఈ మానవుడు ఆయన చెప్పిన మాట వినకుండా ఈ పాప స్థితిలో పడిపోయిన దాన్ని బట్టి ఆయనే తిరిగి శరీరధారిగా వచ్చి తాను మనందరి కొరకు చనిపోవడానికి శరీరధారిగా వచ్చి ఆయన రక్తాన్ని కాల్చాడు. అందుకని మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ దేవుడి దగ్గర పోగానే ఏం చేస్తాం? ఏమంటా? క్షమించదేవా అంటాం. అవునా? క్షమించదేవా. ఒకరేమో ఇలాగంటారు, ఒకరేమో కళ్ళు మూసుకొని ప్రార్థనలో అడుగుతారు, ప్రభా మమ్మల్ని క్షమించు, మా పాపాలు క్షమించు, మేమేం తప్పు చేసి ఉంటే అది దాన్ని. సో ఆ సర్వసృష్టి కర్త అయినటువంటి దేవుడు ఆయన ఈ యొక్క మానవుడిని తయారు చేసి అదే మానవ యొక్క సృష్టిలోకి ఆయన శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి అడుగు పెట్టడానికి ముందుగా కొన్ని వందల వేల సంవత్సరాల ముందు నుంచి ప్రవక్తల ద్వారా మానవులకు హెచ్చరిస్తూ ఇదిగో నేను వస్తున్నాను అని చెప్తూ వస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరూ రెడీ అయిపోయారు, సిద్ధపడ్డారు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయన తెలుసుకోలేకపోయారు. ఆయన ఏమనుకున్నారంటే ఆయన రాజుగా చేద్దామని అనుకున్నారు. ఆయన రాజుగా చేసేద్దాం, ఆయన వచ్చేసి మనం పరిపాలిస్తారు కదా అని చెప్పేశారు. కాబట్టి ఈ యొక్క లోకంలో చాలా మంది ఏంటంటే ఇప్పుడు కొంతమంది యేసుక్రీస్తు యొక్క జన్మదినము డిసెంబర్ 20వ తారీఖు ఎలా వచ్చింది అని అంటారు. బైబిల్ చదివితే తెలుస్తుంది, బైబిల్లో డిసెంబర్ 25 లేదు. కానీ మనకు తెలుగు మాసాలు ఉన్నాయి కదా, కార్తీక మాసము, చైత్ర మాసము, ఆషాఢ మాసము. మొన్నే కార్తీక మాసం అయిపోయింది అనుకుంటా. అన్ని ఏది బంపర్ ఆఫర్స్, ఏది మన సిఎంఆర్, ఆర్ఎస్, అన్నీ పెట్టారు. సో అట్లాగే యూదుల యొక్క క్యాలెండర్ ఉంది 12 నెలలు. సో వాళ్ళ క్యాలెండర్ ప్రకారంగా ఈ యొక్క గ్రంథంలో కనుక చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో నేను చదువుతాను. యూదయ దేశపు రాజు అయిన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అనే ఒక యాజకుడును అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే. సో యేసుక్రీస్తు పుట్టే టైంలో ఈయన పేరు చెప్పారు. ఆ యొక్క
అబియా తరగతిలో, అంటే ఆయన యొక్క యాజకుడు ఆ యొక్క యెరూషలేం దేవాలయంలో ఈ అబియా తరగతి సైకిల్ 24 పెద్దలు అక్కడ ఆ యొక్క మందిరంలో ప్రార్థన చేసేవారు. 24 సైకిల్స్లో ఇది 8th సైకిల్ అబియా. ఆ యొక్క దాన్ని బట్టి లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలో 6వ నెలలో గబ్రియేల్ అనే దేవదూత గలిలయలో నజరేతు ఊరిలో, అంటే 6వ నెల అంటే అడార్ మంత్ ఇస్ ద జూయిష్ మంత్, యూదుల యొక్క నెల. ఆ యూదుల నెలలో 6వ నెలలో వెళ్ళి దేవుని యొక్క దూత అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసి ఈ మరియతోను, అంటే యేసుక్రీస్తును కన్నటువంటి ఆ యొక్క మరియమ్మ కదా, ఆమె దగ్గరకు వచ్చాడట దేవుడి దూత. సో యేసుక్రీస్తు పుట్టే టైంలో ఈ యొక్క నక్షత్రం కనబడింది. నక్షత్రం ఎవరికి కనబడింది అంటే జ్ఞానులకు కనబడింది. ఈ జ్ఞానులు ఎట్లా వచ్చారు అని అంటే, ఇదంతా మీకు క్రిస్మస్ స్టోరీ చెప్తాను నేను. మీరు మన తర్వాత వెళ్ళాక ఈ గ్రంథంలో చదివితే మీకు అర్థమవుతుంది. నేను వాక్యాలు చాలా నేను చూపించాలనుకున్నాను, బట్ ఈ స్టోరీ ఈ విధంగా మనం మరి ఈ విధంగా చెప్పుకుంటే బాగుంటుందేమో. సో జ్ఞానులు చాలా దేశం అదే తూర్పు దేశ జ్ఞానులని చాలా దూరం నుంచి బయలుదేరి వచ్చారు. ఏం బయలుదేరి వచ్చారంటే స్టార్ను చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు ఇక్కడ రావాలంటే ఏం చేయాలా? మ్యాప్, జీపీఎస్ కదా. మనం ఇప్పుడు జీపీఎస్ వాడుతున్నాం, దేవుడు అప్పుడు జీపీఎస్ స్టార్గా పెట్టాడు. సో చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. అందుకనే దిస్ ఆర్ ద సైన్స్. గాడ్ ఇస్ అ గ్రేట్ వండర్స్ అండ్ సైన్స్. ఆయన దేవుడు గొప్ప మహిమ గల దేవుడు. మన కొరకై అద్భుత ఆశ్చర్యకార్యాలు ఎల్లప్పుడూ చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఆయన తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపి మన పాపముల కొరకై ఆయన ఈ లోకానికి పంపితే మనం ఆయన్ని తెలుసుకోలేకపోతే ఈ లోకంలో ఏం సంపాదించినా మనం ఏం చేసినా అంతా వ్యర్థమే. మనం చాలామంది బాగా సంపాదించుతాం, నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఏముందండి ఇక మేము అంతా ఇక ఎప్పుడు దేవుడు కాలం చెల్లిస్తాం, ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు పోతాం, దేవుని దగ్గర పోతాం అని అంటారు. దేవుని దగ్గర పోవా అనే సంగతి వాళ్ళకి కూడా గ్యారెంటీ ఉండదు. దేవుడి దగ్గర పోవాలని చెప్పేసి చాలామంది పుణ్యకార్యాలు ఏమైనా చేస్తే బాగుంటుందేమో. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, నేను ఉన్న స్థలంలోకి నేను తీసుకెళ్తాను. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పైనుంచి వచ్చాడు. ఆయన అన్నాడు, నేను పైనుంచి వచ్చాను, నేను అందరికంటే పైవాడని అన్నాడు ఆయన. అండ్ అబోవ్ ఆల్ అన్నాడు, అందరికంటే పైన ఉన్నవాడు, అందరి పైనుంచి వచ్చాడు ఆయన. ఆయన దగ్గర తీసుకెళ్తా అన్నాడు. ఒక అడ్రస్ మనకు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఈ స్థలంలో ఉన్నాం. ఇక్కడ రావడానికి ఎవరైనా మనకి అడ్రస్ చెప్తేనే ఇక్కడ రాగలుగుతాం కదా. లేదంటే పలానా ప్లేస్ రండి అని అంటే ఈ లోపల నుంచి రావాలంటే మొత్తం గోల్ అయిపోతాం, రైట్? అక్కడి నుంచి ముందు నుంచో అటు నుంచో ఇటు నుంచో రావాలంటే నాకైతే తెలుసు. నేను ఒకసారి కరెక్ట్ సైన్స్ పెట్టుకున్నాను, ఎక్కడి నుంచి ఎక్కడ టర్న్ అవ్వాలి ఏంటి అనేది, రైట్? నాతో పాటు కొత్తగా తమ్ముడు వచ్చాడు. అన్న ఇంట్లో నాకు వస్తే నేను ఎడిపోతున్నావు అన్న నాకు తెలియదు అన్నాను. అవును, కొన్ని దారులు మనకి. సో మనకు తెలియనటువంటి దారి పరలోకం, వీ డోంట్ నో ఇట్ ఆల్. స్వర్గం మనకు తెలియదు. ఆ స్వర్గంలో నుంచి వచ్చినటువంటి దేవుడు, పరలోకంలో ఉండేటువంటి దేవుడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చి మన కొరకు స్థలమును సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, మీరు నా యందు విశ్వసించండి, అది చాలు, మీకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ మిమ్మల్ని నాతో పాటు ఎల్లప్పుడూ నిత్యము, ఎల్లప్పుడు అంట. ఇట్ ఇస్ అన్ ఇటర్నల్ లైఫ్. ఆత్మ చావదంటారు కదా. సో నీ ఆత్మ చావకూడదు అని అంటే ఇట్ ఈస్ ద ఓన్లీ జీసస్, యేసు క్రీస్తు మాత్రమే. ఆయనలోనే నిత్య జీవము, ఆయనే నిత్యుడు. అందుకని ఈ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ బిఫోర్ ఈవెన్ ఏది మన సృష్టింపబడక ముందే ఆయన యొక్క లోకాన్ని సృష్టించాడు. ఆయన ఈ యొక్క సృష్టి అకార్యంలోనే ఆయన ఉన్నాడు ఆయన. అందుకనే ఆయన ఎందుకు ఇంత ఏంటి ప్రపంచం వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది, 200 కోట్ల మంది జనాల పైన, మరి వీళ్ళంతా ఈ సైంటిస్టులు, గ్రేట్ డాక్టర్స్. మనమంతా ఈ దైవికంగా చూస్తే ఇదేదో అనుకుంటాం, కానీ మనకి ఇప్పుడు కనుక్కున్నటువంటి ఈ ఎలక్ట్రిసిటీ కానీ మొబైల్ కానీ ఈ అంత గ్రేట్ సైంటిస్ట్ ఇన్వెన్షన్స్ అంతా చేసినటువంటి ఎవరైతే ఉన్నారో గ్రేట్ స్కాలర్స్, దే ఆల్ బిలీవ్డ్ ఇన్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్. వాళ్ళంతా యేసయ్యందు అలా సాక్ష్యం ఇచ్చింది. అది ఐజాక్ న్యూటన్ 10 ఏళ్ళు మాత్రమే సైన్స్ మీద వర్క్ చేశాడు ఆయన. ఐజాక్ న్యూటన్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ సైంటిస్ట్. 30 సంవత్సరాలు బైబిల్నే పట్టుకొని ఉన్నాడు ఆయన. ఇంకా సో మెనీ ఆఫ్ స్కాలర్స్ అండ్ సైంటిస్ట్, వీళ్ళంతా ఈ యొక్క దేవుణ్ణి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు.
ఇందులో ఏముందో నువ్వు తెలుసుకోకపోతే మనం ఎంతో కోల్పోయినట్టే. ఈ లోకంలో మనం ఏది ఉంటాం, ఉద్యోగం చేసుకుంటాం, డబ్బులు సంపాదిస్తాము. బట్ ఇఫ్ యూ డోంట్ నో ద జీసస్, నువ్వు యేసుక్రీస్తుని కనుక తెలుసుకోనట్లయితే నువ్వు ఈ యొక్క లోకంలో సమస్తము కోల్పోయినట్టు. అందుకని యేసుక్రీస్తు వారు అంటాడంటే, ఈ ఒక మనుషుడు తన అంతా ఈ లోకమంతా సంపాదించుకొని తర్వాత తన ప్రాణంను పోగొట్టుకునే వానికి ఏం ప్రయోజనం? తన ప్రాణాన్ని పోగొట్టుకుని మొత్తం లక్షల కోట్లు ఉంది. అంబానీ ఉన్నారు కదా, అంబానీ చనిపోయిన తర్వాత అడగండి ఎక్కడ పోయి ఉంటాడో అడగండి. స్పెషల్గా ఏమన్నా నాకు స్వర్గం దేవుడు చెప్పాడు నేను వెళ్తున్నా అని చెప్పి ముందు చెప్తాడా అన్న? ఎవరికి తెలియదు. నో వన్ నోస్. ఎస్, బట్ ద ఓన్లీ వన్, ద డివైన్, ఆ యొక్క దైవత్వంలో నుండి వచ్చినటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకై రక్తాన్ని కార్చి తిరిగి ఇదిగో నేను రానైనా అని చెప్పాడు. ఆయన కొంచెం కమింగ్ అయ్యి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు. ఇది ఓన్లీ జస్ట్ చరిత్ర మాత్రమే కాదు. ఇది ఈ గ్రంథం ఇది ఓన్లీ చరిత్ర కాదు, రాబోయే సంగతులు కూడా చెప్పింది. ఇది రాబోయే సంగతులు ఏం జరుగుతాయి, ఎప్పుడేం జరుగుతాయి అనే సంగతి కూడా చెప్పింది. ఫ్యూచర్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఏం జరుగుతాయో, ఎప్పుడెప్పుడు ఏం జరగబోతుందో దీనిలో రాయబడి ఉంది. అది జరిగింది. అది దట్స్ ద రీజన్. ముఖ్యంగా ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఏం జరుగుతుందో అనేది. అందుకని ప్రపంచ దేశాలు ఈ యొక్క గ్రంథాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఇశ్రాయేల్ దేశంలో ఏం జరుగుతుందో అని ఎప్పుడు చాలా అంటే ఆ యొక్క ఏమంటారు ఎంతూసియాజంగా అంటే చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నారట. ఎప్పుడు జరగబోతుంది, ఏం జరగబోతుంది అనేది. సో ఇంత గొప్ప సంగతులను దేవుడు ఇందులో పొందుపరిస్తే చక్కగా తెలుగు భాషలో మనకు వచ్చింది. తెలుగు భాష వచ్చి కదా, ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయి మనకి? దాదాపుగా 400 పైగా అనుకుంటాం, 450 పైగా. సో దాదాపుగా చాలా భాషల వరకు బైబిల్ని తర్జమా చేశారు. నువ్వు ఏ భాషలో చదువుకోవాలనుకుంటే ఆ భాషలో బైబిల్ని చదవచ్చు. దేవుని వాక్యాన్ని చదివి నిజమైనటువంటి దేవుడు ఎవరు, నువ్వు పరలోకం వెళ్ళడానికి మార్గం ఏంటి? అందుకని యేసుక్రీస్తు ఏమన్నారంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఈజ్ ద వే టు ద హెవెన్. ఆయన పరలోకానికి మార్గం ఉంటుంది. అందుకని ఆయన రావడానికి ముందు ఈ యొక్క ఈ సృష్టి ప్రవేశించిందంట. దేవదూతలు పై నుంచి వచ్చారు. ఆ యొక్క దూతలు అక్కడ గొర్రెలు కాపరులుగా ఉండి వాళ్ళ ఆ యొక్క స్థలంలో వాళ్ళు గొర్రెలు కాసుకుంటున్న టైంలో దేవదూతలు ఇదిగో భయపడకూడేనండి. సో ద హెవెన్లీ, ద డివైన్ ఏంజల్స్ ఏం చేసినాయంటే సువార్తమానం తీసుకొచ్చింది. అందుకని చిన్నపిల్లలు ఇక్కడ డ్యాన్స్ చేశారు కదా మనకి, వాళ్ళు యాక్షన్ చేసుకుంటూ చేశారు. ఆ పాటలో మీనింగ్ ఉంది అది. సో ఆ విధంగా ఫస్ట్ క్యారల్స్ అప్పుడు ఆ టైంలో యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందు ఆ యొక్క దేవదూతలు పరలోకం నుంచి వచ్చి మొట్టమొదటిగా రాజులకు ఇంకెవరికో కాదు, మామూలు పశువులకు కాపర్లకి వచ్చేసి ఆ వర్తమానం అందించాయి. ఇదిగో ఈ లోకానికి రక్షకుడు ఈ యొక్క దావీదు పట్టణమందు సువర్తమాన ప్రపంచానికి అంటే ప్రజలందరికీ మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం అంట. అప్పుడు దేవదూతలు ఈ యొక్క కాపర్లకు, గొర్రెల కాపర్లకు, పశువుల కాపర్లకి ఆ యొక్క ప్రకటన చేశారు. తర్వాత వారు వెళ్ళి యేసుక్రీస్తును చూసి వారు మహాదానంతో సంతోషించారంట. ఆ తరువాత యేసుక్రీస్తు వారు ఆయన ఆ యొక్క పుట్టిన బిడ్డగా ఆయన పెరిగిన తర్వాత ఆయన సమస్తం ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే మనుషులు బాధపడుతున్నారో వాటన్నిటి గురించి ఆయన ఇందులో చెప్పాడు. మీరేమైతే శాంతిని పోగొట్టుకున్నారు కదా, నా శాంతిని మీకు ఇస్తా అన్నాడు ఆయన. మనమందరం ఎంతో హ్యాపీగా రావచ్చు. ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి, ఇళ్లలో ఎన్నెన్నో ఫైనాన్షియల్గా ఉండవచ్చు, ఆర్థికంగా, లేదంటే మానసికంగా, లేదంటే శారీరకంగా అన్ని సమస్యల్ని. అందుకని దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు అని అంటే వీటన్నిటికీ ఆయన సొల్యూషన్ అయి ఉండాలి. హల్లెలూయా. ఆయన ఇస్తేనే కదా దేవుడు అనేవాడు మనకి ఇవ్వాలి, మనకు సహాయం చేయాలి కదా. ముఖ్యమంత్రి వస్తే ఊరికి వచ్చేసి ఇట్లా గాలిగా తిరిగిపోతే ఖాళీ పీలే వచ్చిపోయింది, ఏమున్నది ఏం చేయలేదు, అంత అట్లనే ఉన్నాయనంట. అవునా? వస్తే ఏం చెప్తాప్పుడు ఇది చేయాలి, అది చేయాలి, రోడ్ వేయండి మాకు, లేదంటే కరెంట్ లేదు మాకు, ఇది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటే అంతే కదా. ముఖ్యమంత్రి మన ఇంటికి వచ్చిపోయి ఖాళీ వచ్చి ఛాయ్ తాగిపోయింది అనుకోండి, మీకు సమస్య ఉంది, పెద్ద సమస్య.
ఛాయ్ తాగిపోయాడు, ఏముంది, వేస్ట్ కదా. వచ్చినప్పుడు ఏం చేస్తాం, అబ్బా వచ్చినప్పుడు దొరికిండ్రా బాబు, ఆయనకి మన సమస్య చెప్పేద్దాం, ముఖ్యమంత్రి ఒక ఫోన్ కాల్ చేస్తే అయిపోతుంది కదా. అందుకనే ఆ సృష్టికర్త మన సన్నిధిలో మన కొరకై మన మధ్యలోకి ఆయన వచ్చి ఆయన తన యొక్క రక్తాన్ని కార్చి ఆయన ఏమన్నాడంటే, నా రక్తం ద్వారా మీకు పాప క్షమాపణ, నా రక్తం ద్వారా మీకు స్వస్థత కలిగి ఉన్నదని చెప్పాడు. అందుకని ఆయన ఎందుకు విశ్వసించే ఆయనలో మనకు కావలసిన రక్షణ ఉన్నది, ఆయనలో మనకు కావలసినటువంటి మేలు ఉన్నది. అందుకే ప్రపంచం అంతా ఆయన యొక్క రాకడను, ఆయన వచ్చాడు ఈ లోకానికి. అందుకనే చాలామందికి ఏంటంటే అజ్ఞానంగా ఇమ్మెచ్యూర్డ్గా ఆ యొక్క డేట్ విషయంలో ఏమో ఏంటో అని చెప్పేసి కొన్ని వాదనలు తీస్తూ ఉంటారు. ఎవరేం వాదన తీసినా, ఎంతమంది చెప్పాం కదా, ఈరోజు డేట్, మీ డేట్ ఆఫ్ బర్త్కి, మన డేట్ ఆఫ్ బర్త్ పోగానే ఆధార్ కార్డు వేసి డేట్ ఆఫ్ బర్త్ అనగానే ఏదో డేట్ ఆఫ్ బర్త్ మనదని చెప్పుకుంటున్నాం. మన డేట్ ఆఫ్ బర్త్ కాదు ఇది, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మీరు అవునన్నా కాదన్నా, మీరు కాదన్నా పర్లేదు, మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు, ఈ డేట్ ఆఫ్ బర్త్ యేసుక్రీస్తుతో లింక్ అయిన డేట్ ఆఫ్ బర్త్ కాకుండా నాకు ఇంకోటి ఏమని అడగడం మీరు, అమ్మా నా డేట్ ఆఫ్ బర్త్ే అలాగుంది, నీ డేట్ ఆఫ్ బర్త్ నేనే అడగడం వస్తాను. ఇది అంటారు చూసారా, దేవుడు మనకు రాశాడు, మన ఊపిరి మీద ఆయన ఉన్నాడు. మన యొక్క చావు పుట్టుకలు, మన యొక్క జనన మరణములకు చరిత్ర, మన జననానికి మన ఊపిరికి ఆయన ఊపిరి అయినాడు. అందుకని మీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. పాపముతో మనం నిత్య నరకంలోకి వెళ్ళేటువంటి వాళ్ళము నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ యొక్క లోకానికి వచ్చి తన పవిత్రమైనటువంటి రక్తాన్ని ఆయన కార్చి, శిలువలో కార్చి తిరిగి ఆయన ఏమన్నాడు, పునరుద్ధానమయ్యాడు 3వ రోజున. ఆయన ఊరికి వచ్చేసి వెళ్ళిపోయాడు కాదు, నన్ను 3వ రోజు నన్ను చంపేస్తానని చెప్పాడు. యేసుక్రీస్తు విషయంలో జరిగింది ఏంటంటే, సడన్గా వచ్చేసి చెట్టు కింద కూర్చొని ఆయన ఏదో తపస్సు చేసుకుంటూ ఉంటా ఉంటే అందరు జనాలందరూ కూడేసుకొని మీరు రండి నేను అందరూ చెప్తా, బోధ చెప్తా అని చెప్పి అలా. బుద్ధుడు ఉన్నాడు మనకి, బుద్ధుడు ఒక రాజుగా ఉన్నాడు. ఆయన కుటుంబాన్ని తన యొక్క ఆ జీవితం మీద విరక్తి పొంది ఆ యొక్క బోధి చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ ఆయన ధ్యానం చేసుకుంటా ఉంటాడు. అంటే ఆయన తెలియదు, యాక్చువల్గా ఆయన గురించి ఏంటో అని తెలియదు. కానీ యేసుక్రీస్తు విషయంలో కొన్ని వందలు వేల సంవత్సరాల క్రితం ఆయన రానయ్యున్నాడు. ఇదిగో ఆయన ఒక ఆనవాలు, అంటే ఒక సూచన, ప్రభు ఏంట దేవుడే ఒక సూచన చేయనన్నాడు, అది మీకు చెబుతాడని చెప్పేసి అన్నాడు. దేవుడు సూచన ఏం చేశాడంటే, ఆ యొక్క నక్షత్రము ఆ తూర్పు దేశపు జ్ఞానులు కొన్న వందలు వేల మైళ్ళ నుంచి ప్రయాణించి వచ్చి యేసుక్రీస్తు పుట్టేటువంటి టైంలో హేరోదు రాజు అనే దగ్గరికి వెళ్ళారని అక్కడికి నడిపించబడ్డారు. ఇదంతా రికార్డెడ్, హిస్టరీ రికార్డెడ్. ఇది మీరు ఆ యొక్క మరి ఆ ఇటలీ ఆ రోమ్ ప్రాంతంలోకి వెళ్తే అక్కడ ఆ రోమ్ చర్చ్లో కూడా ఇట్ వాజ్ రికార్డెడ్ ఇన్ ద హిస్టరీ. సో హిస్టరీ లేకుండా మీరు ఏం తెలియకుండా యేసుక్రీస్తు విషయంలో మాకేం తెలుసు అండి అని అంటే, మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్, రైట్? మీ తల్లి లేదా మీ తండ్రులు, మీ తాత ముత్తాతలు ఎప్పుడో చనిపోయారులే, 2000 సంవత్సరంలో చనిపోయారు, 1970లో చనిపోయారు అని అంటే, ఆ 1970 ఊరినే కాదు, కీర్తి శేషులు అంటారు. తర్వాత క్రీస్తు శకం అని అంటారు. 1970 అంటే అదే కదా. సో కాబట్టి ఎవరైనా చనిపోయారు అని అంటే ఆ యొక్క డేట్ని బట్టి. అందుకనే మీరు యేసుక్రీస్తు విషయంలో మీరు అభ్యంతర పడిన, మీరు కాదన్నా యువర్ డేట్. ఎందుకంటే చాలా మంది మాట్లాడినప్పుడు నాతో కొంతమంది విభేదించారు, ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ కదా, లేదంటే ఈ క్యాలెండర్ని ఇట్లా చేశారు కదా అని చెప్పేసి. అఫ్ కోర్స్ ద క్యాలెండర్ ఈస్ బిల్ట్ ఆన్ బేస్డ్ ఆన్ ద గ్రెగోరియన్స్ కాన్సెప్ట్. కానీ ఆయన చరిత్రలో ఆయన దీన్ని క్యాలెండర్ తయారు చేయడానికి ఎక్కడ ఏం సూట్ అవ్వట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. ఎక్కడికి మనం మ్యాచ్ అవుతుంది, యేసుక్రీస్తు యొక్క సమయానికే అది మ్యాచ్ అవుతుంది. అందుకనే ఆ యొక్క క్యాలెండర్, అందుకనే దేవుడు ఏమన్నాడంటే, మీకు జీవాన్ని ఇచ్చేటువంటి వాడిని, మీ మరణ దినము, మీ పుట్టిన దినం కంటే మరణ దినం మేలు అంటున్నాడు దేవుడు. అంటే మనం ఈ పుట్టి ఈ లోకంలో ఇంత కష్టాలు పడతాం కదా,
అమ్మ చనిపోయాడు, అయిపోయింది, ఆయన మీకు బాధలు పడకుండా అయిపోయింది, ఆయన పని అయిపోయింది, మనమే ఉన్నాం ఈ లోకంలో అంటారు కదా. సో దేవుడి యొక్క గ్రంథంలో చాలా మాటలు రాయించాడు. సో మనమంతా ఆయన కొరకై మనము మరి ఏం చేస్తున్నామో ఆయన తెలుసుకున్న ఆ యొక్క సృష్టికర్తను తెలుసుకున్నామా లేదా అనే సంగతి మనము తెలుసుకోవాలి. యేసుక్రీస్తు పుట్టిన టైంలో ఆ యొక్క జ్ఞానులు చాలా వందల వేల మైళ్ళ నుంచి బయలుదేరి వచ్చేసి ఆయన దగ్గరికి ఒక 3 గిఫ్ట్స్ పట్టుకొస్తారు. బంగారము, సాంబ్రాణి, బోలం. ఏం పట్టుకొస్తారు? 3 గిఫ్ట్స్ పట్టుకొస్తారు. బంగారము, సాంబ్రాణి, బోలం. ఈ బంగారం, సాంబ్రాణి, బోలం చూసినట్లయితే అవి ఏది గుర్తాడంటే, బంగారం అంటే మామూలుగా దేనికి గుర్తుంది? రిచ్నెస్ కదా. చాలా బంగారం వేసుకొచ్చారు బంగారం. రాజు అంటే రాజులు కొన్ని వందలు పూర్వపు రోజుల్లో ఎవరికన్నా మన రాజుకి ఆయనకి కప్పం కట్టాలంటే, ట్యాక్స్ కట్టాలంటే బంగారం లేదంటే ఇంకేమైనా ఆ వస్తువులే వెండి ఇచ్చేవాళ్ళు. సో రాచరికానికి ఒక బంగారం. సో యేసుక్రీస్తు పుట్టినప్పుడు బంగారం తీసుకొచ్చారు, బాగానే ఉంది. మీ ఇంట్లో ఎవరైనా, మీ బంధువుల ఇంట్లో ఎవరైనా పుట్టినప్పుడు బంగారం తీసుకెళ్తున్నా అంటే దగ్గర బంధువులకే కదా తీసుకెళ్ళేది, లేదా బట్టలు తీసుకెళ్తారు, లేదా గిఫ్ట్ తీసుకెళ్తారు, బాగానే ఉంది. తూర్పు దేశ జ్ఞానులు అసలు వాళ్ళకి తెలియదు, వాళ్ళు బంగారం తీసుకొచ్చారు, బాగానే ఉంది. తర్వాత సాంబ్రాణి తీసుకొచ్చారు. సాంబ్రాణి అంటే ఇది మనం ఏది ఏమంటారు, అగరబత్తి, ధూపం వేయడానికి, రైట్? ఆ ధూపం వేసేటువంటి అది యేసుక్రీస్తు ఆయన పట్టుకొచ్చారు. మీరు ఒకటి ఆలోచించండి సీరియస్గా. ఎవరైనా బర్త్డే ఫంక్షన్ అయితే ఈ సాంబ్రాణి అంటే ఈ అగరబత్తీలు తీసుకుపోయి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వండి, వాళ్ళు ఏమంటారు? రెస్పాన్స్ ఏముంటుంది అంతే. అగరబత్తీలు తీసుకెళ్ళారంటే ఏదో ఉంది చూసారా, అగరబత్తి ఉంటుంది, అది భక్తునికి భగవంతునికి అనుసంధానం ఉంది. అది అంబికా దర్బారబత్తి, రైట్? సో భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది అంబికా దర్బారబత్తి. అంటే ఆ వాసన దేవునికి చేరాలి. అది మంచి పెట్టారు కొటేషన్ ఏదో కానీ. అయితే ఈ యొక్క సాంబ్రాన్ని మీరు బర్త్డే టైంలో పుట్టిన దినాన్ని ఎవరికైనా తీసుకెళ్ళారు అనుకోండి, చాలా బాధపడతారు. నువ్వు ఏం తీసుకొచ్చి అగరబత్తి పట్టుకొచ్చా, పట్టుకురాకపోయినా ఏమో బాగుంటుండే కదా, అగరబత్తి ఏంది, అసలు ఏం తీసుకొచ్చా ఏదని మీరు పోయి చెప్పారంటే అసలు వాళ్ళు మీ మీద ఫైర్ అయిపోతారు. అసలు నిన్ను ఎవరు పిలిచారని అంటారు. సరే, అదే అవుతుంది. 3వ గిఫ్ట్ బోలాన్ని తీసుకొచ్చారు. బోలం అంటే బామ్, అంటే అది మందు లాంటిది, అది ఆయింట్మెంట్ లాంటిది. అది సరే, మీరు ఎవరైనా ఇంటికి బర్త్డే అయినప్పుడు ఏ అమృతాంజనో లేదంటే ఏదైనా కాఫ్ సిరప్, కోల్డ్ సిరప్, లేదంటే యాంటీబయాటిక్ ఉంటుంది చూసారా, అది పట్టుకుపోయి ఇచ్చారనుకోండి గిఫ్ట్గా. మీ అబ్బాయికి ఎప్పుడైనా కాఫ్ అయినా, కోల్డ్ అయినా, లేదంటే నొప్పి వచ్చినా అమృతాంజనం లాంటి రాయండి, జండు బాంబు రాయండి అని చెప్పేసి గిఫ్ట్కి ఇచ్చారనుకోండి, మళ్ళీ ఏమనుకుంటారు? ఇచ్చారనుకుంటారు. ఈరోజు అసలు మెంటల్ ఉంది వాళ్ళకి, ఈ వాటికి వచ్చిందని చెప్పేసి. కానీ యేసుక్రీస్తు యొక్క జన్మదినంలో ఈ 3 పట్టుకొచ్చారు. ఒకటి బంగారం రాంచరికానికి, రెండవది సాంబ్రాణి అంటే ఆయన మన దేవునికి అంటే మనకి అనుసంధానం, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క రక్తము దేవునికి ఆపాదించబడింది, దేవునికి అది చేర్చబడింది. ఆయన యొక్క చనిపోయిన తర్వాత ఆ యొక్క దేహానికి ఆయన ఏం చేశారంటే ఆయన యొక్క బామ్, ఆ యొక్క బోలాన్ని రాశారు. యేసుక్రీస్తు పుట్టినప్పుడే చనిపోయేప్పుడు ఏం జరుగుతుందో అవి తీసుకొచ్చారు గిఫ్ట్స్. ఎవరన్నా మనం చనిపోయేటప్పుడు అంటారు కదా, నాకు ఈ చీరలో, లేదంటే నన్ను ఈ డ్రెస్లో పెట్టండి, లేదంటే నన్ను అక్కడే పెట్టండి, తోటలో నన్ను ఇక్కడ పెట్టండి, వాది పెట్టండి అంటారు. కానీ యేసుక్రీస్తు పుట్టిన టైంలో ఇట్లా రావడం అనేది దట్టు ఒక జ్ఞానులు అంట. మళ్ళీ వాళ్ళు జ్ఞానులు అంట. చూడండి ఎంత ఎంత గమ్మత్తుగా ఉందో ఇక్కడ. ఈ యొక్క గిఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయి అని అంటే ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం కనుక చూసినట్లయితే, 10-11 వచనాలు కనుక చూసినట్లయితే ఒకసారి చదువుదాం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశమంతా చుట్టూ పారుచున్నది.
అక్కడ ఏముందంట? బంగారం ఉందంట. ఆది కాండము 2వ అధ్యాయము 10వ వచనం. ఈ అధ్యాయం చెప్పాను కదా, ఒకసారి నా వైపు వినండి. ఎట్లా పిల్లలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, చాలా ఇంపార్టెంట్. నేను ముగించేస్తాను. సో 2వ అధ్యాయము ఈ యొక్క 10వ వచనంలో 11వ వచనంలో ఏముంది అంటే దేవుడు మానవుడిని తయారు చేసినటువంటి క్రమంలో, అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎప్పుడైతే తయారు చేశాడో ఆ టైంలో ఏం చెప్తున్నాడు అంటే, అక్కడ ఆ యొక్క స్థలంలో హైవేలా దేశమంతా చుట్టూ పార్చుకుని అక్కడ బంగారం ఉందంట. బంగారం ఆ స్థలంలో పెట్టాడు. ఏదైనా తోట దగ్గర బంగారం పెట్టాడు. నెక్స్ట్ వచనం చూడండి. మరి ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. హల్లెలూయా. సో మీరు గమనించండి, యేసుక్రీస్తు టైంలో ఎన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారు? 3: బంగారము, సాంబ్రాణి, బోలం. ఇప్పుడు ఇక్కడ 2వ అధ్యాయంలో ఏముందనంటే, బంగారాన్ని దేవుడు అక్కడ ఆ యొక్క ఏదైనా తోట దాన్ని తూర్పు దిక్కున పెట్టాడంట. తర్వాత అక్కడ బోలం ఉందంట. తర్వాత గోమేధికం అంటే ఇస్ నథింగ్ బట్ గోమేధికం అంటే బోలం, బామ్. అది దేవుని కొరకు, అంటే ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపబోతున్న ముందుగానే దేవుడు దాన్ని అక్కడ పెట్టాడు. గాడ్ హ్యాస్ అ డివైన్ ప్లాన్ ఫర్ హోల్ హ్యూమానిటీ. మానవులందరికీ నువ్వేం చేసుకోలేవు, నీ వల్ల ఏమీ కాదు. అదంతా ఆయన ముందుగానే మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. మన కొరకు ఆ యొక్క పరలోకాన్ని సిద్ధపరిచి ఉంచాడు. అందుకని యేసుక్రీస్తు రావడానికి ముందే ఈ సృష్టిని ఆరంభించి దేవుడు ప్రతిదీ, ఇదిగో మానవుడికి, మొదటి మానవుడు అన్నట్టు ఆదాంకి ఏమన్నాడంటే, ఈ లోకాన్ని నువ్వు ఏలుకో, నువ్వు దీన్ని పాలించు అన్నాడు. తర్వాత దీనిలో విస్తరించు అన్నాడు, అభివృద్ధి చేయన్నాడు. మనం అవే చేస్తాం అన్నప్పుడు. దీన్ని ఏలుకో అంటే మనకు అందరూ ఉన్నారు కదా, మంత్రులు, ముఖ్యమంత్రులు, రాజులు, తర్వాత ప్రధానులు ఉన్నారు కదా. దే ఆర్ రూలింగ్ ద వరల్డ్, దే ఆర్ బికమ్ యాజ్ ఎ డొమినియన్ పవర్ ఆఫ్ దిస్ వరల్డ్. తర్వాత అభివృద్ధి చేయండి అన్నాడు దేవుడు. మొదటి అధ్యాయం 28వ వచనంలో చదివితే, ఆది కాండం మొదటి 28-30 వచనాలు మొదటి అధ్యాయం. తర్వాత మీరు చదవండి. సో అక్కడ అభివృద్ధి చేయమన్నాడు దేవుడు. సైన్స్ అండ్ టెక్నాలజీ, అదే అభివృద్ధి. తర్వాత విస్తరించమన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ జనాభా అంతా విస్తరించిపోయింది. అందుకనే మీరు ఏం చేసినా కానీ మీ యొక్క రక్తం గ్రూపు ఏ గ్రూప్ ఉంటుంది ఉంటే, ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, తర్వాత ఓ, అంతేనా? దీనిలోంచి దాటి ఏమైనా ఉంటుంది ఇంకా జెడ్, పి, క్యూ ఏమైనా ఉంటాయా గ్రూపులు? దేవుడు రక్తంలోనే ప్రాణం ఉందన్నాడు. హల్లెలూయా. అందుకనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు తెలియని రోగం గురించి మీరు వెళ్ళినట్లయితే ఫస్ట్ డాక్టర్ ఏమంటాడు? చూడంగానే నీలో ఇదంతా ఉంది, ఆయన స్కాన్ చేస్తాడు. ఆయన కళ్ళతో స్కాన్ చేస్తాడా? ఎవరైనా మన కింది మీద చూస్తాడు, ఏమో ఎలా చూస్తున్నాం, అంత స్కాన్ చేస్తూనే ఉంటాడు. అవునా? డాక్టర్ స్కాన్ చేయడు. ఏమంటాడు? స్కానింగ్ మెషిన్ దగ్గర పోమంటాడు. పోయి బ్లడ్ టెస్ట్ చేసుకొని రండి అమ్మ అంటాడు. రక్త పరీక్ష ఇస్తే రక్తంలో పరీక్షించిన తర్వాత మనకు అంతా ఏం జరిగిందో ఏంటో దానిలో అంత తీసి అప్పుడు ఏ రోగం ఉందో చెప్తాడు. బైబుల్ ఏం చెప్తుందా అంటే, నీ యొక్క రోగానికి, నీ యొక్క రక్షణకి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకంలోకి వచ్చేసి ఆ రక్తాన్ని కాల్చాడు. నువ్వు నమ్మాల్సింది ఆయన ఒక్క రక్తంలోనే. నీకు రక్తం కావాలంటే ఏ పాజిటివో, బి పాజిటివో, ఏ నెగిటివో నువ్వు రక్తదాతల కోసం చూస్తావు. కానీ నువ్వు పరలోకంకి వెళ్ళాలి అంటే ఒకే ఒక రక్తం, యేసుక్రీస్తు రక్తంలో. హల్లెలూయా. ఆయన ఆల్రెడీ కాల్చేసాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, యేసయ్యా నేను ఇదిగో పాపిని, నా పాపముల కొరకే నీ యొక్క రక్తాన్ని కాల్చావు కదా, నేను నిన్ను నమ్ముతున్నాను, విశ్వసిస్తాను. అది ఒకటే చిన్న ప్రార్థన. నువ్వు చేయాల్సింది హాస్పిటల్కి వెళ్ళి నువ్వు మళ్ళీ డాక్టర్తో పొడిపించుకొని 4 ఇటు ఒకటి పొడిపించుకొని మళ్ళీ తర్వాత ఏదో ఇంజక్షన్ ఇచ్చి ఏం అవసరం లేదు. జస్ట్ విత్ యువర్ లిప్స్, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క పెదవుల ద్వారా, యేసయ్యా ఇదిగో నా కొరకై నువ్వు సిలువలో రక్తాన్ని కార్చావు, నేను నీతో పాటు రావాలనుకుంటున్నా. ప్రార్థన కంటే ఏదో నువ్వు చాలా టెక్నికల్గా చాలా ఏదో చేయాల్సిన పని లేదు. నీకు ఏదైతే వస్తుందో అదే సింపుల్గా దేవునాడు, అయ్యా నేను నీ దగ్గరగా ఉండాలనుకుంటా. ఇది నా ఇంటిలో సమస్య అయింది,
నేను ఈ విధంగా నేను వెళ్తా ఉన్నాను. నా సమస్యలో నువ్వు వచ్చి నువ్వు నా జీవితాన్ని బాగు చేయాలంటే యేసుక్రీస్తు వచ్చి ఎల్లప్పుడూ ఆయన మన జీవితాన్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే 2000 సంవత్సరంలో వచ్చినటువంటి యేసుక్రీస్తు మన కొరకై తిరిగి మళ్ళీ రానయ్యాడు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ జాగ్రత్త. తిరిగి రానయ్యాడు. తిరిగి వచ్చినప్పుడు అప్పుడు అందరం నిలబడ్డప్పుడు యేసయ్యా నేను అప్పుడు వెళ్ళానయ్యా, నేను చర్చికి వెళ్ళినా కానీ నాకు మర్చిపోయాను దేవా అని చెప్పేసి అంటే అప్పుడు మన దగ్గర పాస్వర్డ్ కార్డు దేవుడు ఇస్తున్నాడు. ఫ్రీ కార్డు, పాస్వర్డ్, రైట్? బ్యాంక్ ఏటీఎం కార్డు ఉందా? ఏటీఎం కార్డు చిన్నపిల్లలకి ఇస్తారు ఎవరన్నా? ఏం కదా. కానీ దేవుడు మనకేం చేశాడంటే పరలోకానికి వెళ్ళే కార్డు ఇచ్చేసాడు. వాడుకోవాలి. నువ్వు వాడుకున్నంత ఎంత వాడుకుంటావు అంత వాడుకో, నీ ఇష్టం. ఇంకా నువ్వు వాడుకోకపోతే ప్రాబ్లం నీదే. అప్పుడే అడుగుతాడు దేవుడు, నువ్వు విన్నావు కదా, సువార్త విన్నావు కదా, నువ్వు వాడుకున్నావా? అయ్యా నేను వాడుకోలేదనంటే ఎట్లాగమ్మా? ఆయన ముందు నిలబడలేమ్మా. కాబట్టి తిరిగి రానైనటువంటి యేసుక్రీస్తు గురించి మనం నిజంగా ఆయన ఎదుర్కొని వెళ్ళాలంటే, ఆయనతో పాటు తిరిగి పరలోకం వెళ్ళాలంటే ఈ క్రిస్మస్ ఇది మన జీవితాల కొరకే కాదు. అప్పుడు దేవదూతలు వచ్చేసి పశువుల కాపరులకు చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్రపంచంలో ఎవరైతే తెలియదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు ఇట్లా వస్తూ ఉంటే మనకు రోడ్డు బాగాలేదనుకోండి, 4 వ్యక్తులు ఉన్నారని అంటే అక్కడ గుంతలు ఉంటే, ఇప్పుడు మేము వస్తూ ఉంటే అక్కడ గుంత, నేను యాక్చువల్గా పెద్ద రోడ్డు డ్యామేజ్ ఉంది అక్కడ. తమ్ముడు ఏం చేస్తాడు, నాకు ఫోన్ చేసి అన్న మీరు అట్లా వెళ్తే టైం పడుతుంది, ఇట్లా వచ్చేయండి అన్నాడు. సపోజ్ అక్కడికి వెళ్తే వేరే 4 వ్యక్తులు ఉన్నారు అనుకోండి, చెప్తారు కదా ఇలా రావద్దు, అట్లా వెళ్ళిపోండి, గుంతలు పడతారని. మేము చెప్పేది కూడా అదే, గుంతలు పడవద్దు, నరకంలోకి వెళ్ళొద్దు. పరలోకంకి వెళ్ళాలంటే యేసుక్రీస్తున్నాడు, ఆయన దగ్గర రండి అని చెప్పేసి మేము తెలుసుకున్నాం కాబట్టి చెప్తా ఉన్నాం. నేను 9-10 దేశాల్లో వర్క్ చేసి వచ్చాను, అన్నీ నేను పరిశీలించాను, అన్నీ తెలుసుకున్నాను. కానీ ఈ యొక్క గ్రంథం, దిస్ ఇస్ ద ఓన్లీ డివైన్ బుక్. యూ కెన్ నెవర్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు కానీ రాబోయే సంగతులు కానీ నాకు యాక్చువల్గా ఒక ఇది ఉండేది, బైబిల్ గురించి ఇంత ఉందా అసలు, ఫ్యూచర్ ఉందా అసలు నేను నమ్మడానికి అంటే నా యొక్క స్కేల్ ఏంటంటే చదువుకున్నా కదా, కొంచెం వెర్రి ఎక్కువ ఉంటుంది కదా, చదువుకున్నాడు వెర్రి ఎక్కువ ఉంటుంది. సో దేవుడు నిజంగా దేవుడు అంటారు కదా, దేవుడు సైన్స్ అంతా వేరే, దేవుడు అంతా వేరే. సైన్స్ దేవుడు వేరు కాదు. ఇదిగో ఈ గ్రంథంలో చాలా సైన్స్ ఉంది, ఇందులో చాలా సైన్స్ ఉంది. సైంటిస్టులు అందరూ రాసింది ఏంటంటే ఈ గ్రంథంలో చదివే మేము కనుక్కున్నాము బాబు అన్నారు. సో మీకు చెప్పాను కదా ఇప్పుడే, రక్తంలో ఏముంటుందో అనేది. రక్తంలో ఏముంటుందంటే దేవుడు ఏం చెప్పాడు, ప్రాణం ఉంటుంది అన్నాడు. ఆ ప్రాణాన్ని బట్టే, ఆ రక్తాన్ని బట్టే యేసుక్రీస్తు ఆయనను బట్టే మనకు పరలోకానికి మార్గం. కాబట్టి క్రిస్మస్ మనం జస్ట్ ఊరికే ఏదో వచ్చామా, తిన్నామా, కమర్షియల్ ఏదో వ్యాపార పరంగా ఏదో కమర్షియల్ ఏదో కేకులు తిన్నామా, బిర్యానీ తిన్నామా, లేదా కొత్త డ్రెస్సులు వేసుకున్నామా, మనమే డ్రెస్సులు వేసుకున్నామా కాదు. వీలైతే ఇంకొకరి జీవితంలో, ఇంకొకరి కుటుంబంలో మీరు క్రిస్మస్ని నింపండి. ఐ డిడ్ దట్. నేను చెప్పాలనుకుంటాను, నేను ఒక 10 ఫ్యామిలీస్లో ఆల్రెడీ నేను చేశాను అది. వాళ్ళ క్రిస్మస్ వాళ్ళ జీవితాల్లో నేను ఇప్పుడే ఈ సీజన్లోనే. మీకు వీలైతే మీకు చిత్తమే, మీకున్న దానిలో చిన్న ఏదో సంథింగ్ అది అదర్. సో దేవుడు అందరిని తీసుకెళ్ళాలి కదా, ఆల్ ఆఫ్ us, అంతే కదా. లేదంటే ఒక్కరు వదిలిపోయిన ఎట్లా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మరి గొప్ప ఈ దైవ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కొత్త నిబంధన కొన్ని గ్రంథాలు మరి మేము ఉన్నాం, మరి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, పాస్టర్స్ మేమంతా ఉన్నాం. సో మీకు ఇంకేమైనా గైడెన్స్ కావాలంటే ఎల్లప్పుడూ మేము గైడ్ చేయడానికి దేవుడు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టాడు. కాబట్టి ఆ యొక్క నిజమైనటువంటి పరలోకంలో ఉన్నటువంటి దేవుడిని ఆయన దగ్గర చేరడానికి ఈ క్రిస్మస్ని ఘనంగా జరుపుకోవడానికి ఆయన మరొకసారి నిజంగా ఆయన గుర్తు చేసుకొని ఆయన శిలువ మరణం, ఆయన పుట్టినది ఒకటే కాదు, ఆయన పుట్టుకలోనే శిలువ మరణం గురించి ఉంది. ఆ దాన్ని గుర్తు చేసుకుంటూ మనం అందరం రక్షణ పొందాలి. ఎవ్వరు కూడా ఏది నరకంలోకి వెళ్ళకూడదు, అదే ఉద్దేశం. అందుకని ఏంటంటే క్రైస్తవులు ఎందుకంటే ఈ డప్పు డోలు వేసేసుకొని పాటలు పాడుకుంటూ అందరి దగ్గరికి ఎందుకు వెళ్తారా అంటే, బాబు మేము రక్షణ పొందాం, మీరు కూడా రండి బాబు అని చెప్పేసారు. అంతేగాని మేము పోతున్నాం నరకంలో పోతున్నాం, మీరు కూడా మాతో పాటు రండి అని కాదు చెప్పడానికి. నరా మనం అందరం రక్షణ పొందాలి. ఆల్ ఆఫ్ us should get saved. సో దేవుడు వాక్యాన్ని దీవించిన కాక ఆమేన్.